Praise the Lord. Hallelujah. హల్లెలూయా. What a great joy to be in the presence of the Lord. మరి దేవుడి సన్నిధిలో మీ అందరితో కూడా ఉండడం ఎంత సంతోషంగా ఉంది. I thank Brother Samuel, Brother Prem and Brother Sampath for leading us in worship. Please give them a big round of applause. మరి శామ్యుయల్ గారు, ప్రేమ్, సంపత్ వీరందరూ కూడా చక్కటి పాటలు, మాటలు, గ్రీటింగ్స్ వీటన్నిటిని బట్టి స్తుతిస్తాం, దేవుణ్ణి చప్పట్లు కొడదాం అందరం. Hallelujah. It gives me immense great joy and a great surprise to see Pastor Raju Rachetti coming today for the very first time. మరి ఇంటర్నేషనల్ ఇవాంజలిస్ట్ సీనియర్ పాస్టర్ రాజు రాచెట్టి గారు మన సంఘంలో కూడా ఉండడము మనకెంతో ఆశీర్వాదకరం. I've been seeing all his updates on social media, the things that he does silently, feeding so many people and encouraging students with Bible teachings and all those. I believe that it is my great joy and honor to have him here in our midst. మరి వారు ఎంతో గొప్ప పరిచయం చేస్తూ ఉంటారు. అనేక మంది మరి సువార్థికులకు తర్బీదిస్తూ అలాగా అనేకమైన రాష్ట్రాలు కూడా, దేశాలు కూడా వెళ్తూ ఉంటాడు. మరి ఎన్నో మంచి పనులు కూడా, మరి అనేకులకు, పేదవాళ్ళకు భోజనం కూడా ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. వీటన్నిటిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. And with me also, I don't know whether he remembers or not, I have a very small spiritual encounter with him when Sister Nancy Edberg from Sweden came. Both of them were praying for me and God revealed in a prophecy that she told, the women of God told that I will have a small church. హల్లెలూయా. మరి ఈ యొక్క రాజు రాజేటయ్య గారితో నాకు ఒక చిన్న అనుభవం ఉంది. ఒకసారి తను నా కొరకు ప్రార్థిస్తుంటుండగా తనతో పాటు మరి స్వీడన్ నుండి ఒక సిస్టర్ వచ్చింది. వీరిరువురు ప్రార్థిస్తుంటుండగా వారు నాకు ప్రవచనం చెప్పారు. మరి ఒక చిన్న సంఘాన్ని నువ్వు స్థాపించబోతున్నావు అని. మరి అదే విధంగా దేవుడు ఇప్పుడు నన్ను వాడుకుంటున్నాడు. So I believe that the prophecy has come to pass and it is great joy for me to see you seeing that the prophecy has come to pass. మరి వారు ప్రవచించినట్లుగానే దేవుడు వారి నోటి వాక్కు నెరవేర్చాడు. నిజంగా మరి సేవలో ప్రభు నన్ను వాడుకోవడం ఒక అద్భుతం అండి. And there are wonderful testimonies that I am hearing every day. And there is Brother Oliver from Zamibia. He has just messaged me saying that he was having 3rd stage cancer and he asked for prayer. And when we prayed and he went to check up with the doctors have said that his cancer has reduced. హల్లెలూయా. మరి ఇంకా అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు ప్రభు చేస్తున్నాడు. బ్రదర్ ఆలివర్ అని ఒక వ్యక్తి జాంబియా నుండి ఆయన ఫోన్ చేసి 3rd స్టేజ్లో క్యాన్సర్ ఉందని ఆయన ప్రార్థన చేయించుకున్నాడు. ఆ తర్వాత మరలా చెక్ చేసుకుంటే మరి అద్భుత రీతిగా ప్రభువు మన ప్రార్థనను విని ఆ యొక్క క్యాన్సర్ని స్వస్థపరిచాడు. దేవుడికే మహిమ. Hallelujah. So without further delay, let's go into the word of God. Fasten your seat belts. We are flying in a plane. And when this plane flies, it's like an anointing. You don't come down. It takes off. It goes into higher dimensions. మరి అందరం వాక్యం వెళ్ళబోయే ముందు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే అదొక అభిషేకము, ఆత్మలో ఒక విమానంలో కొనిపోయినట్లుగా మరి ఉన్నతమైన మహిమ నుండి మహిమలోనికి వెళ్ళడానికి మనం సిద్ధపరచబడాలి. Hallelujah. Let's go into the word of God. Let us turn our Bibles to John chapter 16 and verse 33. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. So John Gospel, if you look at chapter 14, chapter 15 and chapter 16, Jesus is having one of his last discourse with his disciples. He was discussing what would the things would happen before he going on the cross. మరక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయము 17వ అధ్యాయం అవి చూస్తున్నట్లయితే మరి ప్రభువు ఆయన ఎత్తబడే ముందు కొన్ని విషయాలు తన శిష్యులతో కొన్ని ముఖ్యమైన మర్మాలు వారితో పంచుకున్న విషయాల గురించి అక్కడ రాయబడి ఉంది. Let's see what he says. He says, I have told you these things so that in me that you may have peace. In this world you will have trouble, but take heart, I have overcome the world. మరి యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనము, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని అనెను. So the Lord is telling here to his disciples what are the things. He's saying that he would undergo suffering, pain and on the cross, and I'm telling you all this so that you would understand that in me you will have peace.
మరి ఇక్కడ యేసయ్య ఈ లోకములో మీకు శ్రమ అని హెచ్చరించినప్పటికీ కూడా నాయందు ఉండి మీరు ధైర్యం తెచ్చుకొనుడి, మీకు సమాధానము కలుగులాగున ఈ మాటలు చెప్పుచున్నాను నేను. So notice something. If I tell you that I am undergoing suffering, pain and sickness, and I will tell you that in that you will find peace, you will be very shocked and amazed. What kind of peace is it? How will I get cheer from this? చూడండి, ఇది కొన్నిసార్లు మీకు ఆరోగ్యము బాగలేనప్పుడు, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా యేసు మీకు సమాధానం ఇస్తాడు అని అంటే మీకు అర్థం కాదు. అయినప్పటికీ కూడా నిజమే, అది ఒక సత్యము. ప్రభు మనకు ప్రతి పరిస్థితిలో సమాధానకర్తగా ఉంటున్నాడు. This is very something important to understand here as disciples and followers of Jesus. If you understand what those things God is telling to those disciples, if you understand the revelation in this, you will overcome. చూడండి, వాక్య ప్రత్యక్షత ఆ యొక్క మరి శిష్యులకు అర్థమైనట్లుగా మనకు కూడా క్రీస్తుని గురించిన వాక్య ప్రత్యక్షత అర్థమైనప్పుడే మనం కూడా పరిస్థితులను జయిస్తూ ఉంటాము. And every trouble you will overcome in life if you understand what Jesus is saying here. మనము యేసును గురించిన సరి అయిన అవగాహన మరి వాక్యము మనకు అర్థమైనప్పుడు లోకములో ఉన్న ప్రతి సమస్యను కూడా జయించడానికి సిద్ధంగా ఉంటాం. So let me simplify this for you. Let us go into first chapter John, chapter 5 verse 4. 1 John 5 verse 4. It says, "For everyone born of God overcomes the world. This is the victory that has overcome the world, even of our faith." హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. Notice here it doesn't say some of them or few of them, it says everyone. చూడండి, ఇక్కడ ఎవరో కొద్ది మంది గురించి కాదు, కానీ యేసు యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా లోకమును జయించుచున్నారంట. Everyone means it is talking about you, me. You can say I have overcome everything in this world. చూడండి, ఇక్కడ ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్క క్రైస్తవుడి గురించి, నీ గురించి, నా గురించి కూడా క్రీస్తు ద్వారా మనకు లోకము మీద విజయం అంట. It says for everyone born of God overcomes the world. There is something called being born of God. చూడండి, దేవుని మూలముగా పుట్టడము అననే ఒక అంశం ఉందండి. ఎవరైతే దేవుని మూలముగా తిరిగి జన్మించారో వారే జయించుచున్నారు. So being born of God makes you from a defeated person to a victorious overcomer. చూడండి, దేవుని మూలముగా పుట్టిన నీవు మరి ఓటమిని కాకుండా ఎప్పుడు జయాన్నే చూస్తూ ఉంటావట. So overcoming is not just limited to our Christian faith of salvation, not just salvation. చూడండి, జయించడం అంటే కేవలం రక్షణ పొందడమే కాదు, జీవితంలో అన్ని అంశములలో కూడా మనకు జయమును దేవుడు ఇస్తున్నాడు. Christian faith is all about overcoming everything in our life. చూడండి, క్రైస్తవ విశ్వాసం ఏంటంటే జీవితంలో ఏ పరిస్థితినైనా జయించే విధంగా మనం ఉండాలి. Overcoming your sickness, overcoming your financial struggles, overcoming every limitation and bondage, everything in your family that is going on. You are an overcomer, says, when you have a faith and when you are born of God. చూడండి, క్రీస్తు యేసునందు నీకు విశ్వాసం ఉన్నట్లయితే, మరి ఆత్మ ద్వారా తిరిగి జన్మించినట్లయితే, మరి పాపమును, లోకమును, శరీరాన్ని, పరిస్థితులను, మరి సైతానును, సమస్తాన్ని జయించడానికి దేవుడు మనకు వాగ్దానం చేశాడు. So if you read the next verse in 1 John chapter 5 verse 5, what does it say? Who is it that overcomes the world? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? Who is that overcomes the world? Is it the one who reads 40 chapters every day? చూడండి, మరి లోకాన్ని జయించాలంటే మరి అధ్యాయాలు చదువుకుంటూ పోతేనే జయిస్తామా? Is it the one who fasts and prays for 400 days or 40 days that overcomes the world? మరి వందల రోజులు ఉపవాసం ఉండి ఏమి తినకుండా ఉంటే మరి లోకాన్ని జయిస్తామా? So who is that overcomes the world? The one who overcomes the world, one who believes in the Lord Jesus. చూడండి, ఇక్కడ జయించాలి, లోకమును జయించాలి అంటే నువ్వు ముందుగా చేయవలసింది యేసు క్రీస్తును గురించిన సరియైన అవగాహన, విశ్వాసం కలిగి ఉండాలి.
So if you have believed that Jesus is Son of God, then you are automatically an overcomer. నీవెప్పుడైతే యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరించి మరి తిరిగి జన్మిస్తావో లోకమును జయించే శక్తి నీ లోపలికి వచ్చేసింది. How many of you believe that Jesus is the Son of God? ఎంతమంది నమ్ముతా ఉన్నారు యేసు దేవుని కుమారుడు అని? How many of you believe that? Can you show me your hand? మరి మీ చేతులు చూపించండి యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించేవారు. If you believe that truth, God is giving you a title, and the message of my title is you are an overcomer. ఒకవేళ నీవు ఈరోజు నిజంగా మనస్ఫూర్తిగా క్రీస్తును నమ్మినట్లయితే ప్రభువు నీకు ఒక గొప్ప యోగ్యత ఇస్తున్నాడు. అదేంటయ్యానంటే లోకమును జయించే యోధుడవు నీవు. Hallelujah. So just by believing that Jesus is Son of God makes you an overcomer. It is very simple. చూడండి, క్రీస్తును ఎరుగుట వలన, క్రీస్తును కలిగి ఉండుట వలన నువ్వు జయించేవాడిగా మారిపోతున్నావు. So I prophesy to everyone who is listening to me live and who is present here physically, the one who believes in Jesus Christ will be overcoming everything. Today is an overcoming day in your life where you will overcome every situation. హల్లెలూయా. మరి నేను ప్రవచిస్తున్నాను, ఈరోజు లైవ్లో వీక్షిస్తున్న వారైనా ఇక్కడ ఉన్న వారైనా, నీవు క్రీస్తును అంగీకరించినట్లయితే, క్రీస్తును కలిగి ఉన్నట్లయితే ఇప్పటి నుండి నీవు లోకమును జయించుదువుగాక, నీ పరిస్థితులపై అన్నిటిపైన నీకు జయము కలుగునుగాక. So today your faith in Jesus will help you overcome in your financial struggle, overcome your sickness, overcoming your every limitation, overcoming your family disputes, whatever the situation is. Today is the end of everything. You are going to be overcomer and you will be established in your identity today. మరి ఈ రోజు నీలో ఉన్న క్రీస్తు యేసు ద్వారా, ఆయన బలము శక్తి ద్వారా నీవు పరిస్థితులను జయించదవు, రోగాన్ని జయించదవు, నీ కుటుంబ సమస్యలు, మరి లోకములో అన్నిటిని కూడా నీవు జయించదవు గాక. Everybody keeps telling me that, brother, everything I'm doing there is a delay, but today when you hear the word of God, every delay ends today in the name of Jesus. మరి అనేకులకు వారి జీవితంలో కొన్ని కార్యములు ఆలస్యం అవుతుండొచ్చు. అయితే ఈరోజు దైవ సేవకుడిగా నేను ప్రవచిస్తున్నాను, యేసు యందు నీవు విశ్వాసం ఉంచుట వలన నీకు ఆలస్యమైన ప్రతి కార్యము సరి అయిన సమయంలో అది నెరవేర్చబడునుగాక. Repeat with me, I am an overcomer with the faith in the name of Jesus. I am an overcomer With faith in Jesus. Through faith in Christ Jesus. Hallelujah. So the word is very simple. If you are born of God, you are a born again Christian, you are an overcomer. చూడండి, ఇది చాలా సింపుల్గా అర్థం చేసుకునే వాక్యము. నువ్వు క్రీస్తును నమ్మినట్లయితే, క్రీస్తును కలిగి ఉన్నట్లయితే లోకమును జయించే శక్తి నీ లోపల ఉన్నది. So when you are studying engineering, if you pass engineering, you will become an engineer. చూడండి, ఒక ఇంజనీరింగ్ చదివినట్లయితే నువ్వు ఇంజనీర్ అవుతావు. And if you are running a race, you will become a winner if you win the race. మరి పరుగు పందెంలో నువ్వు పరిగెడుతున్నట్లయితే దాన్ని జయించేటట్లుగా పరిగెడతావు. So in this world, if you do something, you will become something in this world. But in the kingdom of God, you already begin as a finisher and you already begin as a winner when you accept Jesus. చూడండి, లోకంలో ఏదైనా సాధించాలంటే ఏదో ప్రయాసపడాలి, ఏదో చేయాలి. కానీ దైవ రాజ్యంలో నీవు క్రీస్తును అంగీకరించిన దినము నుండే, క్రీస్తును కలిగి ఉన్న సమయము నుండే ఆ జయము నీ లోపల ప్రత్యక్షమవుతూ ఉంటుంది. For example, if you have believed Jesus as your Lord and Savior just 15-20 minutes back, you have become an overcomer. Just by believing in God, you have overcome, you have become, and the title of overcomer is added to you. Don't need to do anything to overcome in this world. చూడండి, ఎన్ని సంవత్సరాలుగా యేసును నమ్ముకున్నావు అని అన్నది కాదు, కానీ నువ్వు ఏ సమయంలో కొద్ది నిమిషాల క్రితమే ప్రభువును నమ్ముకున్నప్పటికీ యేసును నువ్వు హృదయంలో చేర్చుకున్నట్లయితే నువ్వు లోకమును జయించే శక్తిని పొందుకొని ఉన్నావు. In this world you are measured by your achievements, what you have achieved in life, what you have studied, what is your position, designation, what is your income. You are measured by those things, what you do through hard work, what you gain. But when you believe in Jesus Christ, that the title of overcomer is being added unto you without doing anything, which is called the grace of God. చూడండి, మరి లోకములో అయితే అది చేయాలి, ఇది చేయాలి, దేవుడికి మరి ఏదో సంపాదించడానికి ఎంతో ప్రయాసపడాలి. కానీ ఇక్కడైతే నువ్వు నీ మనస్సులో యేసు ప్రభు అని నమ్మి హృదయంతో ఒప్పుకొని ఆయనను అంగీకరించి హృదయంలో చేర్చుకున్నట్లయితే ఆయన నీలో ఉన్నాడు కనుక లోకమును జయించేవాడు నీతో ఉన్నాడు.
Hallelujah. This is a grace given to every born again believer. So today, as you believe in Lord, you are born again Christian, you are a born victorious overcomer. చూడండి, మరి క్రీస్తు కృప ఎంత గొప్పదంటే, నువ్వు ఆయన వాక్యము ద్వారా ఆత్మ ద్వారా తిరిగి జన్మించినట్లయితే యేసు వంటి విజయము నీకు కూడా మరి ప్రమాణం చేయబడుతుంది. So let me ask you a small question. If the king, a son is born to a king, would he be addressed as king? If a king his wife has borne him a son, would he qualify as a king? Once again, please repeat. I'm saying, for example, if you are a king and if a son is born to you, will he be identified as king? చూడండి, నీవు ఒక రాజు అయి ఉన్నప్పుడు, నీకు ఒక కుమారుడు పుట్టినప్పుడు అతడు మరి రాజు అని రాజకుమారుడు అని పిలువబడతాడు కదా. యా, No, he will not be automatically a king. He will be called a prince. ఓకే, ఆ రాజకుమారుడు అని పిలువబడతాడు. అతడు రాజ్యాన్ని ఏలుబడి చేసేవాడిగా ఇంకా కాలేదు. So there is only one person who was born in Jerusalem. When the Magi went to search for him, they asked him, where is the king of Jews who was born? He was the only one who was born and was made a king. చూడండి, లోకములో రాజుకు పుట్టినవాడు రాజకుమారుడు. అయితే ఇక్కడ క్రీస్తుని గురించి వేరే విధంగా ఉంది. మరి ఆయన బాలుడిగా యెరూషలేములో జన్మించగానే ఆ జ్ఞానులు మరి తూర్పు దేశం నుండి వచ్చి, మరి ఇక్కడ రాజు జన్మించి ఉన్నాడు బెత్లెహేములో, మరి ఎక్కడ అని వారు ఆయనను గురించి సంబోధిస్తున్నారు. So only Jesus was born as a king. చూడండి, యేసయ్య మాత్రమే లోకములో ఒక రాజుగా జన్మించి ఉన్నారు. So similarly, you and me who are born of God. I'm not talking about your birth. I'm saying when you have accepted Jesus as your Lord and Savior, you automatically become king. చూడండి, శారీరకంగా జన్మించడం గురించి కాదు, కానీ ఆత్మీయముగా విశ్వాసం ద్వారా నువ్వు జన్మించిన దినమే క్రీస్తు ద్వారా నీవు ఒక రాజుగా పిలువబడుతున్నావు. So you became the king and priest. నీవు మరి రాజులైన యాజక సమూహముగా మరి క్రీస్తు నందు మనల్ని ఆయన స్థిరపరిచి ఉన్నాడు. So in short, you are a born again king. చూడండి, మరి నీవు తిరిగి జన్మించిన వెంటనే మరొక రాజుగా యాజకుడిగా మరి మారిపోయి ఉన్నావు. So the day you accept Jesus, you automatically become an overcomer. మరి యేసును అంగీకరించిన ఆ మరుక్షణమే నువ్వు దేనినైనా జయించే శక్తి సామర్థ్యము కలిగి ఉన్నావు. So let me ask you one more question. Who was the first person to be born of God in this world? చూడండి, మరి లోకంలో మొట్టమొదటిగా దైవికంగా తిరిగి జన్మించిన వ్యక్తి ఎవరు? Who is that? Adam and Eve. ఓకే, Adam and Eve was born of God. మరి మొట్టమొదట దేవాది దేవుడు ఆదాము అవ్వలను తన స్వహస్తాలతో ఆయన నిర్మించి ఉన్నాడు. And when Adam and Eve were born, you know what God told them? మరి దేవుడు ఆదాము అవ్వలకు కొన్ని నియమాలను గురించి చెప్పాడు. Do you want to know what God told them when they were born? Let us go to Genesis chapter 1 and verse 28. You will understand. ఒకసారి అందరము ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. And God blessed them and said to them, be fruitful and increase in number. మరి దేవుడు ఆదాము అవ్వలను సృజించిన తర్వాత మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి చెందండి అని వారితో చెప్పాడు. And fill the earth and subdue it, rule over the fish of the sea, rule over the bird of the air, rule over everything creature that moves on the ground. మరి మీరు ఫలించి విస్తరించి ఈ భూమిని నింపుకొని మరి సమస్త జీవజల జంతువుల మీద మరి ఎగిరే ఆకాశ పక్షులన్నిటి మీద కూడా మీరు అధికారము కలిగి ఉండాలి అని దేవుడు వారికి బోధించాడు. So in other words, God is telling Adam, you are born of me. Now all you have to do is keep increasing, keep dominating, keep ruling everything on this world. చూడండి, ఎవరైనా ఏదైనా దేవుని మూలంగా జన్మించినట్లయితే అది లోకమును అన్ని విషయములలో కూడా మరి లోకం మీద ఆధిపత్యము, శక్తి, సామర్థ్యము కలిగి ఉండే విధంగా ఉంటుంది. I have given you authority of everything in this world. You are an overcomer. You are a victorious person. All you need to do is just take those blessings and claim all those blessings which I have given to you. మరి దేవుడి కుమారుల కొరకు దేవుడు అంటా ఉన్నాడు, లోకమును మీరు జయించాలి, పరిస్థితులన్నింటినీ జయించాలి. ఆ క్రీస్తు యేసు నందున్న శక్తి,
అధికారాన్ని మీరు వినియోగించాలి అని ప్రభు అంటున్నాడు. But sadly, he heard the lie of the devil, saying, devil said, if you eat of this fruit, you will become like God. అక్కడ అపవాది ఆదామవ్వలను మరి శోధించి వారిని పాపం చేసే విధంగా వారిని ప్రేరేపించింది. ఈ యొక్క ఫలము మీరు భుజించినట్లయితే అప్పుడు మీరు దేవుడి కుమారులు అవుతారు, దేవుడి వల్ల మారిపోతారని వారిని మోసగించారు. So it is total lie, because they were already made like in the image of God. అయితే అపవాది వారిని మోసగించింది, కానీ దానికి ముందే దేవాది దేవుడి కుమారులుగా వారు ఉన్నారు, మరి అధికారము శక్తి కలిగి ఉన్నారు. But devil tricked Adam and Eve into believing that if you eat this fruit, you will become like God. But they did not know that they were already created in the image of God. It was a very foolish mistake. ఇక్కడ ఆదామవ్వలు మరి దేవుడు తన స్వహస్తాలతో తన కుమారులుగా తన పోలికలో ప్రభువు ఇదివరకే వారిని నిర్మించాడు, కానీ సైతానుడు వారిని మోసగించి ఈ తినొద్దు అనన్న ఫలము తింటేనే మీరు దేవుడి కుమారులు అవుతారు అని వారిని మోసగించాడు. So they forgot their identity in Christ. They were created in the image of God. They were given authority. They were given blessing to rule, dominate, and to fill and subdue every earth. Everything was at their disposal. But still they believed in the lie of the devil, saying that you need to eat this fruit to become something else. మరి దేవుడు తన పిల్లలకు తన పోలికను మరి తన శక్తిని అధికారాన్ని ఇచ్చినప్పటికీ కూడా మరి సైతానుడి యొక్క మోసానికి వాడు పడిపోయి పాపంలో పడిపోయారు. So what I'm trying to say is, today believers are also falling for the same trick of the devil, saying if you do something you will become overcomer, brother. మరి ఈ రోజు కూడా మరి క్రైస్తవులకు ఈ యొక్క విషయం తెలియక మరి పడిపోతూ ఉంటారు. ఏదో చెయ్యాలి, అది ఇది చేస్తేనే మనం దేవుడి కుమారులం అవుతాము అని అనుకుంటూ ఉంటారు. So devil will slowly come and whisper in your ear, saying, brother, you have BP, sister, you have BP, sugar, you are not an overcomer. మరి సైతానుడు వచ్చి మరి నిన్ను భ్రమపరుస్తూ ఉంటాడు. నువ్వు దేవుడి కుమారుడవు కానే కాదు, నీకు ఇది ఉంది, నీకు ఆ రోగం ఉంది, నీకు ఈ బలహీనత ఉందని నిన్ను మోసగిస్తూ ఉంటాడు. You will say that I have migraine, I have headache, I have financial struggle, I have completely debts. That doesn't make me an overcomer. You keep on believing the lie of the devil. చూడండి, వాక్యమును మనం నమ్మకుండా సైతానుడు మాట వినేటట్లుగా మరి నువ్వు ఓడిపోయి పతనమయ్యేటట్లుగా సైతానుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. And there are some family issues which keep on happening, and you say that I'm not an overcomer. You must cancel every whisper of the devil. You should say that I don't become overcomer if I do something. I am already an overcomer in this world. మరి సైతానుడు మాటను వినకుండా వాక్యమును ఆధారం చేసుకొని క్రీస్తు యేసు ద్వారా నీ అధికారాన్ని నువ్వు వినియోగించి నువ్వు చెప్పాలి, మరి నేను ఇదివరకే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, క్రీస్తు ద్వారా నేను లోకాన్ని జయిస్తాను అని ప్రకటించాలి. You should never ever say that if I become healthy, then I will preach about healing. If I am becoming rich, then I will talk about prosperity. No, the word of God doesn't say. The word of God says you are already an overcomer. What you do and what you overcome doesn't make you an overcomer. You are already overcomer in Christ. మరి క్రీస్తు యేసు యందు విశ్వాసం ద్వారా తిరిగి జన్మించుట వలన మనం ఇదివరకే జయించే వారిగా ఉన్నాము. జయము కొరకు ఎదురు చూడడం కాదు, కానీ విజయ పతాకము మన చేతిలో ఉంది, దాన్ని గురించి ప్రకటిస్తూ ఉండాలి. So you need to reply back to the devil saying, I don't need to do anything to be an overcomer. Automatically I am an overcomer. By my faith in Jesus, I will overcome everything in my life. మరి సైతానుడు మాటలను మనం తిప్పికొట్టాలి. క్రీస్తు యేసు యందు విశ్వాసము ద్వారా తిరిగి జన్మించుట వలన నేను నీతిమంతుని, నేను జయించేవాడిని, దేవుడు నాకు తోడున్నాడు అని ప్రకటించాలి. Never entertain guilt, shame and condemnation in your life when somebody comes and tells you that you are not an overcomer, that you are struggling in your life. No, never entertain such things. You must look at if your blood report, somebody comes in blood report, they will start crying, what has happened to me? Your blood report doesn't define you. What the Lord's blood, what he was shed on that cross defines you today. చూడండి, డాక్టర్స్ రిపోర్ట్ కానీ ఆ యొక్క నీ రక్త పరీక్షల్లో వచ్చిన రిపోర్ట్స్ను చూసి భయపడొద్దు. మరి భూమి ఆకాశాలు గతించిన దేవుడి వాక్యమే స్థిరమైనది. దేవుడిచ్చిన రిపోర్ట్ని మాత్రమే నువ్వు నమ్మి దాన్నే ప్రకటిస్తూ ఉండాలి. And the faith in Jesus will make everything
disappear in your life. Every situation will be disappeared. Now you have just now heard the testimony of a brother. His third stage cancer. It was a very critical condition, and God has made him an overcomer. And whether whatever situation that you are going through in your life, whether it is a sickness, today is the end of the sickness in the name of Jesus. మరి ఈ రోజే ఒకవేళ నీవు ప్రతికూల పరిస్థితుల్లో మరి ఏదైనా రోగంలో క్యాన్సర్ అయినప్పటికీ కూడా ఆ బ్రదర్ ఏ విధంగా స్వస్థపరచబడ్డాడో ప్రతికూల పరిస్థితుల్లో కూడా మరి వాక్యాన్ని, దేవుడి వాగ్దానాన్ని విశ్వాసంతో నువ్వు ప్రకటించినట్లయితే నీ పరిస్థితులన్నిటిలో, రోగములన్నిటిలో కూడా నువ్వు జయమును, స్వస్థతను చూడబోతున్నావు. After Adam and Eve committed sin, you know what happened from then onwards. Everyone was born of woman. చూడండి, మరి ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత మరి ఆ యొక్క వారి ద్వారా వచ్చే ఆ పాప మరణ నియమములను కలిగి లోకంలో మనుషులందరూ జన్మిస్తున్నారు. Everyone was born of woman, not from God. Notice one thing, Adam and Eve was a supernaturally they were born, but after Adam and Eve committed sin, they were born of woman. Everybody, every generation you see was born of woman. చూడండి, ఆదాము అవ్వలు పాపము చేసిన తర్వాత మరి ఆ పతనమైన ఆ యొక్క బీజము ద్వారా లోకములోనికి అందరూ కూడా ఆ యొక్క శరీరానుసారంగా పాపులుగా మరి జన్మిస్తూ ఉన్నారు. So after thousands of years, one more person was born of God, came into this world. Hallelujah. And that person is Jesus Christ, the living God. మరి ఆదామవ్వల ద్వారా మరి అనేకులలో పాప బీజం వస్తూ ఉంటుండగా అలాగా మరి కొన్ని వేల సంవత్సరాల తర్వాత మరి ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడే శరీరధారిగా లోకంలోనికి వచ్చి మరి ఆ పాపమును నిర్మూలించడానికి, మనల్ని విడిపించడానికి వచ్చి ఉన్నాడు. So Adam was the first person born of God, and after thousands of years Jesus, who we refer as second Adam, was born of God. చూడండి, ఒక్క మనుష్యుడి ద్వారా ఆ ఆదాము ద్వారా మనందరిలోనికి పాపం వచ్చేసినట్లుగా మరలా 2000 సంవత్సరాల క్రితము ఆ యేసయ్య అనే ఒక్క మనుష్యుడి ద్వారా మరి మనందరం తిరిగి జన్మించటం వలన దేవుని నీతి మనలోనికి వచ్చింది. Since Jesus was born of God, he automatically became an overcomer. You see, nothing could stop him in this world. Storm could not stop him. Sickness could not stop him. Wherever he go, he went, he overcame, he dominated, and he destroyed every works of devil wherever he went. చూడండి, యేసయ్య దైవ కుమారుడిగా దేవుడి ఆత్మ ద్వారా తిరిగి జన్మించిన వాడిగా ఉన్నాడు గనక లోకంలో ఏది కూడా తనకు ఎదురుగా నిలబడలేదు. రోగాలన్నిటినీ, మరి దయ్యాలు, మరి ఆ యొక్క తుఫానును కూడా ఆయన అణిచివేసే శక్తి కలిగిన దైవ కుమారుడిగా ఆయన జీవించాడు. When cyclone and storm was intense, all the disciples were murmuring, they were feared, they were panicking, they were scared, but Jesus was sleeping because he knew his identity. He was an overcomer. మరి ఆ యొక్క శిష్యులతో ఆయన దోణిలో పడవలో వెళ్తుంటుండగా ఆ భయంకరమైన ఆ యొక్క గాలి తుఫాను చెలరేగుతున్నప్పుడు వారందరూ భయపడ్డారు, మునిగిపోతామని. కానీ యేసుక్రీస్తుకు తెలుసు, నేను దైవ కుమారుడిని, సృష్టిని శాసించగలిగే మరి లోకమును జయించే అధికారం నాతో ఉంది అని ఆయన ధైర్యంగా ఉన్నాడు. So today, as a believer of the God, when you receive some blood report, if it is positive, hallelujah. If it is negative, also hallelujah. Because your blood report doesn't make you an overcomer. Blood report becoming positive or negative doesn't make you an overcomer. If you are born of woman, then you will be in trouble. చూడండి, మనం మన తల్లిదండ్రుల ద్వారా శరీరానుసారంగా పుట్టిన అదే జీవితం ప్రకారం జీవిస్తే మనము లోకములో జయించలేము. కానీ ఆత్మ ద్వారా తిరిగి జన్మించిన క్రీస్తు ద్వారా దేవుడి కుమారులుగా మనం మారిపోయినప్పుడు మన పరిస్థితులన్నిటి మీద కూడా మనకు జయము ఉంది అని నమ్మాలి. So you are born of a God, you are an overcomer, my dear friends. మరి ఈరోజు నీవు తల్లిదండ్రుల ద్వారా కాదు కానీ మరి క్రీస్తు ద్వారా తిరిగి ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా జన్మించినట్లయితే లోకమును జయించే ఆ సామర్థ్యము నీలో ఉందని నువ్వు తెలుసుకోవాలి. And one more verse, with this I will end my sermon. In Matthew chapter 11 verse 11. మరి మత్తయి సువార్త 11వ అధ్యాయము verse 11. 11వ వచనం చదువుకుందాం. Chapter 11th verse. మత్తయి సువార్త 11:11 చదువుకుందాం అందరం. It says, I tell you the truth, among this born of woman there has not risen anyone greater than John the Baptist. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో, స్త్రీలు కనిన వారిలో
బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. Hallelujah. So, if you look at all the famous Bible characters, Abraham, Moses, Elijah, all are born of woman. చూడండి, మన పితరుల గురించి చూసినట్లయితే అబ్రహాము, ఇస్సాక్, యాకోబు అనేక గొప్ప గొప్ప వారు కూడా ఆ స్త్రీ సంతానమై ఉన్నారు. But Jesus is saying above, comparatively, John the Baptist is the greatest who was born of any woman. అయితే యేసయ్య అంటా ఉన్నాడు, మరి వారందరితో పోల్చినట్లయితే స్త్రీ కనిన వారందరిలో ఉన్నతమైన వాడు గొప్పవాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను అని సాక్ష్యం ఇస్తున్నాడు. And in the next statement he clearly says, yet he who is least in the kingdom of heaven is greater than he. ఆయనను మళ్ళీ ఇక్కడ ఇంకొక మాట యేసయ్య అంటా ఉన్నాడు, పరలోక రాజ్యములో అల్పుడైన వాడు మరి అతని కంటే గొప్పవాడంట. So understand one thing, God says whoever is born of woman, John the Baptist is the greatest. And in the next statement he says, even who is least in the kingdom of God, he is greater than John the Baptist. So it means everybody of us, we are greater than John Baptist. హల్లెలూయా. ఇక్కడ అర్థం Who is born of God. చూడండి, స్త్రీ కనిన వారందరిలో కూడా గొప్పవాడు మరి బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంట. అయినప్పటికీ కూడా క్రీస్తు యేసు ద్వారా మరి ఆత్మ ద్వారా జన్మించిన దైవరాజ్యంలో జన్మించిన ప్రతి అల్పుడు మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను కన్నా స్త్రీ కనిన వారందరికన్నా ఎంతో గొప్పవాడంట. Why? Because he was born of woman, but today you are born of God, you are a born again Christian. చూడండి, స్త్రీ గర్భము నుండి వచ్చిన ఆ శరీరానుసారమైన జీవితం కంటే ఆత్మ ద్వారా తిరిగి జన్మించిన ఆ జీవితం ఎంతో గొప్పది. If you are born again just few minutes back, you are an amazing, you are a greatest, God says, even if you are born again just few minutes back. చూడండి, నువ్వు ఎప్పుడు నమ్ముకున్నావు అని అన్నది కాదు, కానీ కొన్ని నిమిషాల క్రితమైనప్పటికీ కూడా యేసుక్రీస్తును నువ్వు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, తిరిగి జన్మించినట్లయితే మరి ఆ లోకమును జయించే సామర్థ్యం నీలో ఉంది. And not only that, if you are born again and if you are doing mistakes, it still makes you greater than John the Baptist. Because even if you are least. చూడండి, ఒకవేళ నువ్వు తిరిగి జన్మించినప్పటికీ కూడా మరి నీలో మరి తప్పిదములు ఉన్నప్పటికీ కూడా నీవు స్త్రీ కనిన వారందరికంటే కూడా గొప్పవాడివే. Let me give you one example. If a child is born to me and I'm going with my driver I was working with 40 years. చూడండి, నాకు ఒక కుమారుడు ఉన్నాడు అని అనుకోండి. అయితే ఒక డ్రైవర్ నాకు 40 సంవత్సరాలుగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. If the driver beats my child, what will I do? ఆ డ్రైవర్ నా కుమారుణ్ణి నా పనివాడు నా కుమారుణ్ణి కొట్టినట్లయితే నేను ఏం చేస్తా? What will any person do? He will say, why are you hitting my child? You will be angry and you will be protective towards your child, isn't it? మరి అతడు నా కుమారుడు కాబట్టి మరి నేను అతన్ని, నా డ్రైవర్ని గద్దిస్తాను, ఎందుకు వాడిని కొడుతున్నావు, వాడిని బాధ పెడుతున్నావు అని. If a driver says, brother, I know you from 40 years, what is this you are favoring your child? Though you are a driver, you are a servant, but she is my daughter. మరి 40 సంవత్సరాలుగా నేను మీకు డ్రైవింగ్ చేస్తున్నాను కదా అయ్యగారు, మరి మొన్న పుట్టి కొన్ని నెలల పిల్లవాడే, మరి అతడి విషయంలో నన్నెందుకు తిడుతున్నావు అని డ్రైవర్ అన్నంత మాత్రాన నేను ఊరుకోను. నాకు పుట్టిన నా కుమారుడే నాకు గొప్పగా నేను భావిస్తాను. Hallelujah. It means whether you are a senior believer or a junior believer, you are an overcomer in the Lord when you are born again. చూడండి, నీవు యేసును నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది అని కాదు, కానీ నీ స్థిరమైన విశ్వాసమును బట్టి, క్రీస్తు యేసుతో ఉన్న సహవాసమును బట్టి నువ్వు లోకంను జయించబోతున్నావు. If you know Jesus, it will not change your title. If you commit mistake, it will not change your identity as overcomer. You must know you are overcomer because God has made you overcomer, not what you have done. చూడండి, యేసును నమ్ముకొనుట వలన నీలో ఉన్న క్రీస్తు యేసు ఆయన శక్తి సామర్థ్యమును బట్టి నీవు లోకమును జయిస్తావు అన్న నిశ్చయత కలిగి ఉండాలి. So today, if you are going through any health challenge, if you see that your report it says arthritis, it says BP or sugar, you should laugh at it and say, this is not my identity. This is not my symptoms. These are not my identity. My identity is I am an overcomer. Through faith, I will laugh at it and I will overcome the situation. Whether it is cancer, whether it is sugar, BP or whatever, everything is same.
మరి నీ రోగాలన్నిటినీ, నీ ప్రతికూల పరిస్థితిని అన్నిటిని చూసి నువ్వు భయపడకూడదు, కానీ నీలో ఉన్న క్రీస్తు యేసు యందు విశ్వాసము ద్వారా ఆయన యందు సామర్థ్యమును బట్టి నువ్వు వీటన్నిటిని జయిస్తావు అన్న నిశ్చయతను ప్రకటించాలి. Thus you must say, the sin you have committed will not overcome you. You are greater than that. You are overcomer in Christ. If you are going through any addiction, any secret sin that you are doing in your life, if you are doing alcohol, if you are doing smoking, or if you are watching something very dirty on the internet, whatever it may be, it will not make you your identity less. You are a born again Christian. You should overcome that, and you should be a victorious overcomer. మరి నీలో శరీర సంబంధమైన బలహీనతలు, పాపము ఉన్నప్పటికీ కూడా మరి వాటికి బానిసగా నిన్ను నీవు ఒప్పుకోకూడదు, కానీ నీలో ఉన్న విశ్వాసమును బట్టి, క్రీస్తు యేసును బట్టి నేను వీటిని జయించబోతున్నాను అన్న నిశ్చయతనే నువ్వు ఎప్పుడూ ఒప్పుకోవాలి. So you can say it back, you can confess it, sin shall have no dominion over me. మరి దైవ కుమారుడిగా నీవెప్పుడు కూడా పాపము నా మీద ప్రభుత్వము చెయ్యదు, నా దేవుడి నీతే గొప్పది అని ఒప్పుకుంటూ ఉండాలి. You should keep confessing, sickness cannot overcome me, family problems cannot overcome me, I am bigger than that, I am an overcomer in Christ today. మరి ఆ పాపము, రోగము, మరి సైతాను శక్తులు, మరి ఏవి సమస్యలు కూడా నన్ను ఏమీ చేయలేవు, వీటన్నిటికంటే నాలో ఉన్న క్రీస్తు యేసు చాలా గొప్పవాడు అని నిశ్చయత కలిగి నేను జయిస్తాను అన్న నమ్మకాన్ని నువ్వు వ్యక్తపరచాలి. I don't know, but I see something is shifting in your life. Some people's situation is shifting in their life. They will not remain same. Their financial situation will not remain same. Their health will not remain same. This church is a burial of every sickness. మరి ఈరోజు నీ జీవితంలో ప్రతి పరిస్థితుల్లో మారిపోవడం నేను చూస్తున్నాను. నీ రోగములలో స్వస్థత కలుగునుగాక, దరిద్రతలో సమృద్ధి కలుగునుగాక. మరి నువ్వు ఈ సంఘానికి వస్తున్నట్లయితే మరి నీ సమస్యలన్నిటికీ ఇక్కడ సమాధిగా నేను చేస్తున్నాను వాటిని. So what I will do will not change who am I. అయితే నేను let us establish this fact in your life. Let it keep that revelation in your heart. ఒక విషయాన్ని అర్థం చేసుకోండి, నీవేదో చేస్తున్నంత మాత్రాన దాన్ని బట్టి నీకు గుర్తింపు రాదు, కానీ నీవు క్రీస్తును బట్టి, నీలో ఉన్న క్రీస్తును బట్టి నీకు గుర్తింపు వస్తుంది. The title of overcomer that you have and the faith that you have will overcome those addictions in the name of Jesus. మరి మన ప్రసంగ ఆ యొక్క సారాంశం ఏంటంటే జయించేవారు దేవుడి కుమారులంట. మరి క్రీస్తు యేసునందు నీవు ఈరోజు విశ్వాసం ఉంచుచున్నావు కాబట్టి సమస్యలన్నిటినీ నువ్వు జయించేదవు గాక. Hallelujah. So this is a very small message. Adam was born of God, he became an overcomer. Jesus was born of God, he became overcomer in this world. So today you, my dear friend, you are born of God, born again Christian, you are an overcomer. This is your identity. Seal it and put it in your heart forever. మరి దేవుడి మూలముగా పుట్టినది ఏదైనా కూడా, ఆ వ్యక్తి ఎవరైనా కూడా లోకమును జయించెదరుగాక అన్న మర్మమును, మరి వాగ్దానమును మీ హృదయంలో మీరు ఉంచుకోవాలి. Thank you. Let us all stand up to our feet. I'll just pray for you. చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరం నిలబడదాం. Father, in the name of Jesus, I pray for every person today who is present physically and who is watching live, Lord. I pray, Jesus, that whatever situation that they are going through, Lord, whether it is their sickness, whether it is every bondage, Lord, I pray, Jesus, that they overcome everything through the faith in you, Lord. ప్రభా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏ సమస్య అయినా, వారు ఏ ఉపద్రవము, ఏ ఇబ్బందిలో ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిలో క్రీస్తు యేసునందున్న విశ్వాసము ద్వారా వాటన్నిటిలో వారు జయమును చూచెదరుగాక. I pray, Jesus, that everyone who is seeking a healing in their body today, let that healing manifest in their life, Lord. ప్రభా, స్వస్థత కొరకు ప్రార్థిస్తున్న వారందరికీ స్వస్థత కలుగునుగాక. Everybody who is going through sickness, Lord, I pray, Jesus, that the end of sickness begins right now. By your anointing, by your faith in you, everybody becomes whole now in the name of Jesus. ప్రభా, నీ అభిషేకం ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో స్వస్థత కలుగునుగాక, సంపూర్ణమైన ఆరోగ్యం పొందుకుందురుగాక. I pray, Jesus, that every negativity, depression in their mind goes off today, as they have been established in the fact that they are overcomer by what you have done on the cross, Lord. ప్రతి మానసిక వేదన, మనోవేదన అంతా కూడా నీ సిలువ యాగము ద్వారా
నాయన వారు స్వస్థత పొందుకుందురుగాక. I pray, Jesus, that whoever is believing for some breakthrough, financial breakthrough, let the finances be released today in the name of Jesus. ప్రభు ఆర్థిక వనరులు వీరి జీవితముల మీద కుమ్మరించబడునుగాక. And everybody who is believing for a child, Lord, I pray for every barren womb to be opened in the name of Jesus. నాయన కనని గర్భము ఫలించునుగాక, వారు కందురుగాక ప్రభు. I pray, Jesus, that everybody who is seeking a life partner, let you bring those life partners, godly husbands and godly wives in the name of Jesus. ప్రభా మరి ఏకాంగులను సంసారులుగా చేసే దేవా, నాయన వివాహములు ఎదురు చూస్తున్న వారందరికీ చక్కటి భర్త, చక్కటి భార్య వివాహములు కలుగునుగాక. We pray for all the ministers and their ministries, Lord, as we are approaching a very dangerous time and everything is going wrong, Lord. As your coming is near, I pray, Jesus, that you bless every ministry financially. I pray, Jesus, that you provide them finances that they can go to the ends of the world to preach your gospel and win souls for your glory, Lord. పరిచర్య చేసే వారందరినీ పేరు పేరున వారి పరిచర్యలను దీవించండి. వారు నాయన ప్రపంచ నలుమూలలకు వెళ్ళి పరిచర్య చేయులాగున్న శక్తి, సామర్థ్యము, వనరులను వారికి దయచేయండి ప్రభు. I pray for this church, Lord, that you make this church grow into a church that will win souls for your glory, that we become a soul warriors for your glory, Lord, that we bring many more souls from the kingdom of darkness to the kingdom of light through this minister, Lord. Please pray for this church, and I pray, Jesus, that you would take over the presence in this church and make it a successful and a big church, Lord. ప్రభా ఈ సంఘమును మీరే దీవించండి. ఈ సంఘాన్ని నిర్మించేవారు మీరే ప్రభా. ప్రతి ఒక్కొక్కరికి తలాంతులు, వరాలు దయచేయండి. మరి లోకంలో ఉన్న వారిని నాయన వీరు సువార్త ప్రకటించి వారందరినీ ప్రభా మరి నీ వైపు తిప్పే సామర్థ్యం దయచేయండి. In the mighty name of Jesus, I ask all this and I claim it done, Lord. In the name of Jesus. Amen. Amen and amen.